రీసెంట్‌గా 1 వీక్ బ్యాక్ ఒక క్లయింట్‌తో మీటింగ్ అయింది. క్లయింట్ వచ్చేసి రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ రిలేటెడ్ అనమాట. క్లయింట్‌కి ఒక లీడ్ క్వాలిఫికేషన్ వర్క్ ఫ్లో కావాలి. సో అతను డెమో చూపించమన్నారు. సేమ్ మీటింగ్ అయిపోయిన వితిన్ 1 అవర్‌లో మేము ఇంకో కాల్ షెడ్యూల్ చేసుకున్నాం డెమో చూపించడానికి. ఆ 1 అవర్ గ్యాప్‌లో మేము వచ్చేసి ఒక డెమో బిల్డ్ చేసాం. ఎలా చేసామంటే ఏదైతే ట్రాన్స్క్రిప్ట్ ఉంటుందో మీటింగ్ అయింది, ఆ ట్రాన్స్క్రిప్ట్ మొత్తం క్లాడ్కి ఇచ్చేసి అన్ని N10 కనెక్ట్ చేసాం. ఒక వర్క్ ఫ్లో బిల్డ్ చేయమంటే క్లాడ్ ఆటోమేటిక్గా బిల్డింగ్ చేసింది, ఇంకా టెస్టింగ్ కూడా చేసింది. తర్వాత వెంటనే ఇంకో కాల్ షెడ్యూల్ చేసుకుని క్లయింట్కి డెమో చూపించాం. క్లయింట్ ఓకే అన్నారు. రియల్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేసాం. ఈ వీడియోలో మీకు కూడా నేను N10 క్లాడ్కి ఎలా కనెక్ట్ చేయాలి, మనం బిల్డింగ్ పార్ట్ ఉంటుంది అది మొత్తం ఎలా ఆటోమేట్ చేయాలి, ఈవెన్ నాన్ టెక్నికల్ పర్సన్ కూడా జస్ట్ ప్రాంప్ట్స్ ఇచ్చి N10లో వర్క్ ఫ్లోస్ ఎలా బిల్డ్ చేయాలి అనేది మీకు నేర్పిస్తాను. సో ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఇంకా బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మోఫీ. చాలా డేస్ అయింది మనం వీడియో చేసి. ఈ రోజు వచ్చేసి ఈ వీడియోలో మనం క్లాడ్ని N10కి ఎలా కనెక్ట్ చేయాలి, ఇంకా ఆటోమేటిక్గా వర్క్ ఫ్లోస్ ఎలా బిల్డ్ చేయాలి అంటే నేను జస్ట్ ఇది ఎప్పటి నుంచో ఉంది, బట్ నేను ఎందుకు వీడియో చేయలేదంటే అప్పుడులో ఉన్న క్లాడ్ మోడల్స్తో మనం వర్క్ ఫ్లోస్ బిల్డ్ చేయడం అనేది అంత ప్రాపర్గా వచ్చేవి కాదు. కానీ ఇప్పుడు చూసుకుంటే రీసెంట్ క్లాడ్ మోడల్స్తో ఇంకా స్కిల్స్ అనే కొత్త ఫీచర్తో మనం ఏవైతే N10 వర్క్ ఫ్లోస్ ఉంటాయో అవి యాక్యురేట్గా వర్క్ అయ్యేటట్టు బిల్డ్ చేయొచ్చు. సో ఒక స్కిల్ చెప్తాను మీకు, ఆ స్కిల్ యూజ్ చేసి మనం బిల్డ్ చేయొచ్చు. ఇంకా ఎలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద హైప్ అని ఉంటుంది, హైప్ చేయండి. మన వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుంది. ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఒక గిట్హబ్ రిపోజిటరీ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఒక క్లాడ్ స్కిల్ అనమాట. మనం N10 వర్క్ ఫ్లోస్ బిల్డ్ చేయడానికి ఈ క్లాడ్ స్కిల్ యూజ్ చేస్తాం. మీకు గిట్హబ్ గురించి ఏం తెలియకపోయినా పర్లేదు, మీకు సింపుల్గా చెప్తాను ఇది ఎలా యూజ్ చేయాలని. సో వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. మీకు ఈ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది. డిస్క్రిప్షన్లో లింక్ నేను పెడతాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మిమ్మల్ని ఆ పేజ్లోకి తీసుకెళ్తుంది. నేను చూడొచ్చు, ఇక్కడ ఒక ఫోల్డర్ ఓపెన్ చేస్తా. ఈ ఫోల్డర్లోనే మనం బిల్డ్ చేస్తాం మొత్తం మన ప్రాజెక్ట్ వచ్చేసి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక కొత్త ఫోల్డర్ అనేది మన సిస్టంలో బిల్డ్ చేసుకోవాలి, క్రియేట్ చేసుకోవాలి కొత్త ఫోల్డర్ అనేది. నేను వచ్చేసి ఇక్కడ N10 క్లాడ్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి గూగుల్ యాంటీగ్రావిటీని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సో దానికోసం హోమ్ ఓపెన్ చేసి ఇక్కడ యాంటీగ్రావిటీ డౌన్లోడ్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది. అలా ఓపెన్ అయ్యాక అక్కడ ఫస్ట్ ఒక లింక్ ఉంటుందా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన యొక్క సిస్టమ్ కాన్ఫిగరేషన్ బట్టి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. లైక్ మీకు మ్యాక్ ఓఎస్ అయితే మీది ఆ ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేయాలి, విండోస్ అయితే సెకండ్, లినక్స్ అయితే థర్డ్, అలా. సో వన్స్ డౌన్లోడ్ అయ్యాక మీరు మీ యొక్క గూగుల్ అకౌంట్తో లాగిన్ అవ్వాలన్నమాట. లాగిన్ అయ్యాక ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్. ఇక్కడ క్లోన్ రిపాజిటరీ అని ఉంటుంది మనకు ఒక ఆప్షను, దానిపైన మనం క్లిక్ చేసుకోవాలి. అక్కడ ఏం చేయాలంటే ఇందాక మీకు ఒక గిట్హబ్ రిపాజిటరీ యూఆర్ఎల్ చూపించా కదా, యూఆర్ఎల్ మనం ఇక్కడ కాపీ చేసుకోవాలన్నమాట. కాపీ చేసుకున్నాక సేమ్ యూఆర్ఎల్ అక్కడ పేస్ట్ చేయాలి. ఇంకా పేస్ట్ చేసి మనం అక్కడ క్లోన్ రిపాజిటరీ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఏమవుతుందంటే ఆ రిపాజిటరీ అనేది మన యొక్క సిస్టంలోకి వస్తుంది. దానికంటే అక్కడ మనకి ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. మీరు ఫోల్డర్ సెలెక్ట్ చేసుకుని ఇందాక క్రియేట్ చేసుకుంది. సో ఫైనల్గా మనకి ఇలా ఉంటుంది అనమాట ఇంటర్ఫేస్ వచ్చేసి మొత్తం అంతా అయిపోయాక. ఇంకా మీకు నాకు రైట్ సైడ్లో ఒక క్లాడ్ కనిపిస్తుంది కదా, మీకు అది కనిపించదు. దానికోసం మీరు ఏం చేయాలంటే మీ లెఫ్ట్ సైడ్లో ఎక్స్టెన్షన్స్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి క్లాడ్ కోడ్ ఫర్ VS కోడ్ అని ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. నాకు ఇక్కడ డిసేబుల్ అని ఉంది, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి నాకు ఆ ఆప్షన్ చూపిస్తుంది, మీకు అలా చూపించదు. సో మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇంకా మీరు దీన్ని ఫుల్గా ఎలా సెటప్ చేసుకోవాలంటే అథెంటికేషన్తో లాగిన్ ఎలా అవ్వాలి మొత్తము మన యొక్క క్లాడ్ కోడ్ కోర్స్లో ఉంది. మీరు ఆ కోర్స్ కూడా వీడియో చూడండి, కింద డిస్క్రిప్షన్లో పెడతా. సో అంతా అయిపోయాక మనకి రైట్ సైడ్ కార్నర్ ఉంది కదా టాప్లో, అక్కడ చూపిస్తుంది క్లాడ్ ఐకాన్, దానిపైన క్లిక్ చేస్తే మనకి ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అడిగా, లైక్ నేను ఎలా బిల్డ్ చేయొచ్చు అని N10 వర్క్ ఫ్లోస్ ఈ స్కిల్ యూస్ చేసి. సో అది మొత్తం నాకు ఇక్కడ చెప్పింది, అంటే నేను ఎలా సెటప్ చేసుకోవచ్చు అని అడిగా, అది చెప్పింది సెటప్ ప్రాసెస్. మీరు కూడా దాన్ని అడగచ్చు, నేను మీకు ఇప్పుడు వీడియోలో చెప్తే ఎలా సెటప్ చేసుకోవాలని. ఫస్ట్ వచ్చేసి మన యొక్క N10 అకౌంట్ ఉంటుంది, అది ఓపెన్ చేసుకోవాలి మన యొక్క బ్రౌజర్లో. N10 క్లౌడ్ నేను యూస్ చేస్తున్నా, మీరు VPS అయినా పర్లేదు, క్లౌడ్ అయినా పర్లేదు. మీ యొక్క N10 అకౌంట్ అనేది మీరు ఓపెన్ చేసుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ ఓపెన్ చేసుకున్నాక మనకి N10 ఇంటర్ఫేస్ వచ్చేసి ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఇక్కడ మనకి సెట్టింగ్స్ ఉంటుంది కిందన, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ పర్సనల్ అని ఉందా టాప్లో, దానిపైన క్లిక్ చేయాలి మనం. వన్స్ క్లిక్ చేశాక మనల్ని ఇలా తీసుకువెళ్తుంది ఈ పేజ్లో.
మీరు ఇక్కడ చూసుకుంటే కింద ఇన్స్టెన్స్ లెవెల్ ఎంసీపీ అని ఉంది. దానిపైన క్లిక్ చేసి ఎనేబుల్ చేయాలి మనం. ఎందుకంటే మనం ఎంసీపీ ఉంటది కదా! ఎంసీపీ యూజ్ చేసి మనం కనెక్ట్ చేస్తాం. ఏదైతే క్లౌడ్ కోడ్ ఉందో దాన్ని ఎన్నటానికి. సో, మీరిక్కడ చూసుకుంటే అక్కడ యాక్సెస్ టోకెన్ అని ఉంది మనకి. అది ఒక ఫుల్ కోడ్ ఉంటది. అది మొత్తం కాపీ చేసుకోండి అది. కాపీ చేసుకున్నాక ఇక్కడ మీరు దీంట్లోకొచ్చేసి ఏమని ఇస్తారంటే కోడ్ పేస్ట్ చేసి ప్లీజ్ కీప్ దిస్ కోడ్ అట్ .mcp.json ఫైల్‌లో అని ఆ ఫైల్‌లో పెట్టమని. ఎందుకంటే ఆ ఫైల్‌లో పెట్టాలి మొత్తం మీకు ఆ క్లౌడ్ కోడ్ గురించి మీకు ఫుల్ కాన్సెప్ట్ తెలియాలంటే మన యొక్క వీడియో చూడండి. క్లౌడ్ కోడ్ కోర్స్ ఉంది అరౌండ్ 2 అవర్స్. మీకు మొత్తం అంతా అర్థమవుతది. ఎందుకు ఆ ఫైల్‌లోనే పెట్టాలని. మనం ఇప్పుడు ఇచ్చాము అలా పెట్టమని. అది టైం తీసుకుంటది మొత్తం ఎడిట్ చేయడానికి ఫైల్‌ని. ఏ ఫైల్స్ ఎడిట్ చేస్తుందో మనకి పర్మిషన్ అడుగుతది. ఇక్కడ రైట్ సైడ్‌లో కూడా చూపిస్తుంది. అండ్ వన్స్ ఎడిట్ అయ్యాక మనం చూద్దాం మన రియల్‌గా కనెక్ట్ అయిందో లేదో. సో, అది మనకి ఇక్కడ ఏమని అడుగుతుందంటే మొత్తం రీస్టార్ట్ చేయమంటుంది క్లౌడ్ కోడ్‌ని. మీరు క్లౌడ్ కోడ్ రీస్టార్ట్ చేయాలంటే మొత్తం ఇప్పుడు ఉన్న N10 ఇన్స్టెన్స్ ఉంది కదా! N10 కాదు అది యాంటీ గ్రావిటీ ఉంది కదా! దాన్ని మీరు లాగౌట్ చేసేయాలి. ఐ మీన్ మీరు బ్రౌజర్ నుంచి తీసేయాలి మీ యొక్క సిస్టమ్ నుంచి. మళ్ళీ రీస్టార్ట్ చేయాలి దాన్ని. సో, నేనొచ్చేసి మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నా. ఇక్కడ రీస్టార్ట్ చేసేటప్పుడు మనం ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇందాక ఒక ఫోల్డర్‌లో వర్క్ చేస్తున్నామని అన్నాను కదా! N10 క్లౌడ్ అని. ఆ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకుంటే అది ఓపెన్ అవుతుంది. వన్స్ ఓపెన్ అయ్యాక మనకి ఈసారి ఎంసీపీ కనెక్టెడా లేదా అని చూపిస్తుంది అక్కడ. ఎలా చూపిస్తుందంటే మనం ఒక కమాండ్ రన్ చేయాలి. ఏ కమాండ్ రన్ చేయాలో కూడా మీకు చెప్తాను. ఇక్కడ చూడండి మనది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవుతుంది. ఇక్కడ అథెంటికేటింగ్ అంటే మీరు రైట్ సైడ్ ఏజెంట్ అని ఉంది కదా! అది మీరు రాంగ్ బటన్ పైన క్లిక్ చేసేయండి. అది యాంటీ గ్రావిటీ ఇన్‌బిల్ట్ ఏజెంట్ అనమాట. అది మనం ఇప్పుడు యూజ్ చేయం. మీకు యాంటీ గ్రావిటీ గురించి కూడా ఫుల్‌గా తెలియాలంటే దానిపైన కూడా ఒక 1 అవర్ కోర్స్ ఉంది మన ఛానెల్‌లో. ఆ కోర్స్ కూడా చూడండి. అండ్ ఇప్పుడు మనం వచ్చేసి ఒక కమాండ్ రన్ చేయాలి. ఏ కమాండ్ అంటే /mcp సర్వర్స్ అని ఒక కమాండ్ ఉంటది. అది క్లౌడ్ కోడ్ యొక్క ఇన్‌బిల్ట్ కమాండ్ అనమాట. క్లౌడ్ ఇంటర్ఫేస్ యొక్క. ఆ కమాండ్ రన్ చేస్తే మనకి ఏవైతే ఎంసీపీ సర్వర్స్ ఉన్నాయో అవన్నీ మనకి ఇక్కడ చూపిస్తుంది. /mcp సర్వర్స్ అని నేను ఒక కమాండ్ రన్ చేస్తున్నా. చూడొచ్చు మీరు టాప్‌లో N10-MCP అని ఉంది. అంటే అక్కడ కనెక్టెడ్ అని ఉంది స్టేటస్ వచ్చేసి. అంటే మన యొక్క N10 అకౌంట్‌కి ఇది కనెక్ట్ అయింది. మనం ఒకసారి సెట్టింగ్స్‌లో అక్కడ N10 ఇన్స్టెన్స్‌లో మనం చూద్దాం రియల్‌గా కనెక్ట్ అయిందో లేదో అని. అంటే ఇక్కడ అప్డేట్ అవ్వడానికి టైం పడుతుందనుకుంటా. ఒకసారి చూద్దాం మనం కూడా. చూడొచ్చు ఇక్కడ కనెక్టెడ్ క్లయింట్స్‌లోకి వెళ్తే ఇంకా కనెక్ట్ అవ్వలేదు. అంటే ఇక్కడ చూపించట్లేదు. టైం పడతదనుకుంటా. సో, మనం చూద్దాం రియల్‌గా కనెక్ట్ అయిందో లేదో రియల్‌గా టెస్ట్ చేద్దాం. అంటే క్లౌడ్ ఇంటర్ఫేస్‌ని మనం అడుగుదాం ఏ వర్క్ ఫ్లోస్ ఉన్నాయని మన N10 అకౌంట్‌లో. లిస్ట్ ఆల్ ద కరెంట్ వర్క్ ఫ్లోస్ విచ్ ఆర్ ఇన్ అవర్ కరెంట్ N10 ఇన్స్టెన్స్ అని ఇద్దాం ఇలా. సో, అది మన యొక్క ఎంసీపీ టూల్ యూజ్ చేస్తుంది అది. ఇప్పుడు మన N10ని ఏవైతే వర్క్ ఫ్లోస్ ఉన్నాయో అవి ఇక్కడ ఫెచ్ చేయడానికి ఒక ఎంసీపీ టూల్‌ని కాల్ చేస్తుంది. అప్పుడు మనకు పర్మిషన్ అడుగుతుంది యెస్ ఆర్ నో అని. మనం అలౌ చేయాలి. అప్పుడే అది ఆ టూల్‌కి కాల్ చేయగలదు ఈ ఏజెంట్ వచ్చేసి. అప్పుడు ఏవైతే వర్క్ ఫ్లోస్ ఉన్నాయో అవన్నీ మనకి ఇక్కడికి వచ్చేస్తాయి. సో, మనం పర్మిషన్ అనేది యెస్ ఇచ్చేద్దాం. యెస్ అలౌ ఎంసీపీ N10 ఎంసీపీ అని. సో, ఇక్కడ పర్మిషన్ మనం ఇచ్చేద్దాం. ఇచ్చేసా పర్మిషన్. ఇప్పుడు చూడొచ్చు అక్కడ ఒక డేటా జేసన్ అనేది వచ్చింది. అది మొత్తం టూల్ కాల్ యొక్క జేసన్ అనమాట. చూడొచ్చు ఇక్కడ టూల్ అవుట్‌పుట్ వచ్చింది మనకి. ఏవైతే వర్క్ ఫ్లోస్ ఉన్నాయో అవన్నీ చూపిస్తుంది. సో, ఇవే నా N10లో ఉన్నాయి వర్క్ ఫ్లోస్. మీ యొక్క N10లో ఉన్న వర్క్ ఫ్లోస్ కూడా ఇలా చూపిస్తుంది ఇక్కడ. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రియల్‌గా ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేద్దాం. అంటే ఇక్కడ నుంచి ఒక వర్క్ ఫ్లో బిల్డ్ చేద్దాం రియల్ వరల్డ్ యూజ్ కేస్‌కి. జస్ట్ 2 లైన్స్ ఆఫ్ ప్రాంప్ట్ ఇస్తా. అది మీరు చూస్తే మొత్తం వర్క్ ఫ్లో బిల్డ్ చేస్తుంది అది. నేను ఇక్కడ ఏ వర్క్ ఫ్లో బిల్డ్ చేస్తానంటే ఓకే వి నీడ్ టు క్రియేట్ ఏ న్యూ వర్క్ ఫ్లో అంటే ఒక న్యూస్ లెటర్ వర్క్ ఫ్లో బిల్డ్ చేద్దాం మనం. ఏంటంటే అది ప్రతిరోజు ఏఐ గురించి డైలీ న్యూస్ ఉంటది కదా! అది స్క్రేప్ చేసి మనకి మెయిల్‌లో సెండ్ చేయాలి. దానికంటే ముందు నేనేం చేస్తున్నానంటే ఒకసారి మనం ఈ క్లౌడ్ స్కిల్ యూజ్ చేయడానికి రీజన్ ఏంటంటే దాన్ని నేను ఇప్పుడు ఒక వర్క్ ఫ్లో బిల్డ్ చేసే ముందు నువ్వు ఎలా బిల్డ్ చేస్తావో, ఎలా ప్లాన్ చేస్తావని. అది మీరు చూస్తే అక్కడ కొన్ని స్టెప్స్ ఇచ్చింది అది. నేను ఈ స్టెప్స్ అన్నీ ఫాలో అవుతానని. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అని. అంటే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో చూసుకుంటే .క్లౌడ్ అని, .N10 స్కిల్స్ అని చాలా ఫోల్డర్స్ ఉన్నాయి కదా! అవన్నీ క్లౌడ్ స్కిల్ రిలేటెడ్ ఫోల్డర్స్ అనమాట. అంటే ఆ స్కిల్స్‌లో మొత్తం అన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. నువ్వు ఏ టైప్ ఆఫ్ నోట్స్ తీసుకోవాలి, నోట్స్‌ని ఎలా కాల్ చేయాలి, ఇంకా ఏ టూల్స్ యూజ్ చేయాలి,
అంత డీటెయిల్డ్గా ఉంటుంది. సో ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ ఫాలో అయ్యి మనం ఏ వర్క్ఫ్లో ఇచ్చినా అది బిల్డ్ చేస్తుంది. సో ఇదే మ్యాక్సిమం అందరూ యూజ్ చేస్తున్నారు స్కిల్ N10 వర్క్ఫ్లోస్ బిల్డ్ చేయడానికి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక వర్క్ఫ్లో బిల్డ్ చేద్దాం. ఇందాక మీకు చెప్పా కదా, న్యూస్ అనేది డైలీ మనకి సెండ్ చేయాలి మెయిల్‌లో. సో నేను అక్కడ ఇచ్చేస్తున్నా ప్రాంప్ట్, ఒక 2 లైన్స్ ప్రాంప్ట్. నేను టూల్స్ ఏ నోట్స్ యూజ్ చేయాలో మెన్షన్ చేయలే, ఏమీ మెన్షన్ చేయలే. అదే ఆటోమేటిక్గా నోట్స్ యూజ్ చేయాలో అదే తెలుసుకుంటుంది. తెలుసుకొని ఆ నోట్స్ యూజ్ చేసి వర్క్ఫ్లో అనేది ఆటోమేటిక్గా బిల్డ్ చేస్తుంది. నేను ఇక్కడ జస్ట్ 2 లైన్స్ ఆఫ్ ప్రాంప్ట్ ఇస్తున్నా, మీరు చూడొచ్చు. ఒకసారి మనం ఇచ్చిన ప్రాంప్ట్ని చదువుదాం. ఏమైనా ఇచ్చానంటే, ఓకే యూ నీడ్ టు బిల్డ్ మీ వర్క్ఫ్లో దట్ స్క్రేప్స్ ఎవ్రీడే న్యూస్ ఫ్రమ్ ద పబ్లిక్ న్యూస్ API sites and all the data analyzed and written in nice HTML format, article with images attached and links included by an AI and send to my ఈమెయిల్ అని అలా పెట్టా. అది ఎవ్రీడే రన్ అవ్వాలని మొత్తం ఇవన్నీ మెన్షన్ చేసా. సో మనం ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి అది అర్థం చేసుకుంటుంది ఏ నోట్స్ యూస్ చేయాలని. ఇక్కడ ఎవ్రీడే రన్ అవ్వాలంటే ఆ ఫస్ట్ షెడ్యూల్డ్ నోడ్ అనేది యూస్ చేయాలి ట్రిగర్ నోడ్గా. సో తర్వాత మనం స్క్రేప్ చేయాలి కదా డేటా. సో పబ్లిక్ APIs ఏమున్నాయని అది సెర్చ్ చేస్తుంది. సో అలా అదే డిసైడ్ చేసుకుంటుంది ఏ నోట్స్ యూస్ చేయాలని. మనం ఇక్కడ ఇచ్చాము. ఇప్పుడు మనల్ని కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. అంటే ఇక్కడ మనం బైపాస్ పర్మిషన్స్ అది పెట్టలేదు. అంటే కొన్ని ఉంటాయి ఇక్కడ మనం యాక్సెస్ ఇవ్వాలి క్లౌడ్ కోడ్లు, మనం పెట్టలేదు. మనం అడిగిన పర్మిషన్స్కి అన్నిటికీ యాక్సెస్ ఇచ్చేద్దాం. ఒకసారి మీరు చదవండి ఏ పర్మిషన్ అడుగుతుందో. ఎందుకంటే ఒకవేళ బై మిస్టేక్ N10 ఉన్న వర్క్ఫ్లోస్ అన్నీ డిలీట్ చేసేయగలదు. ఆ పర్మిషన్ కూడా దీనికి ఉంటుంది కదా. బై మిస్టేక్ అలా అడిగి మనం ఓకే ఇచ్చేస్తే మొత్తం డిలీట్ అయిపోతాయి. కాబట్టి మీరు పర్మిషన్ యాక్సెస్ ఇచ్చే ముందు ఒకసారి చూసుకోవాలి ఏ టైప్ ఆఫ్ పర్మిషన్కి మీరు యాక్సెస్ ఇస్తున్నారని. అండ్ ఇక్కడ ఆలోచిస్తుంది. ఇంకా ఇక్కడ మనకి ఎన్ని టోకెన్స్ యూజ్ అయ్యాయి కూడా చెప్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు ఏ నోట్స్ యూజ్ చేస్తుందో కూడా అక్కడ మనకి లిస్ట్గా వచ్చాయి. ఫస్ట్ వచ్చేసి స్కెడ్యూల్ ట్రిగర్ అని, తర్వాత ఫెచ్ ఏ న్యూస్ అని, తర్వాత ఫెచ్ టెక్ న్యూస్ అని, అలా అది ప్లాన్ చేసుకుంటుంది. అంటే స్టెప్స్ ప్లాన్ చేసుకుంది, తర్వాత నోట్స్ ప్లాన్ చేసుకుంటుంది. దాన్ని బట్టి వర్క్ఫ్లో అనేది ఆటోమేటిక్గా ఒక JSON ఫైల్ రాసి ఆ ఫైల్ అనేది కొత్త వర్క్ఫ్లోలో పెట్టేసి సేవ్ చేస్తుంది. సో మన వర్క్ఫ్లో అనేది మన N10లోకి వచ్చేస్తుంది. ఇంకా రన్ అవుతుంది మొత్తం. నేను ఇప్పుడు 2x స్పీడ్లో పెడుతున్నా. ఇక్కడ చూడొచ్చు మీరు దాని యొక్క థింకింగ్ ఎబిలిటీ మొత్తం చూడొచ్చు, అది ఎలా ఆలోచిస్తుందని. ఒకవేళ అది ఏదైనా రాంగ్ డెసిజన్ తీసుకుంటే మీరు ఇక్కడ స్టాప్ చేసేయచ్చు దాన్ని. సో ఇది ఒక బెస్ట్ ఫీచర్ అనమాట క్లౌడ్ కోడ్లో. ఇంకా మీరు క్లౌడ్ ప్రో ప్లాన్లో ఉంటే మాత్రమే ఇది యూస్ చేయడానికి అవుతుంది, లేదా క్లౌడ్ API క్రెడిట్స్ అనేవి మీకు ఉండాలి. అదే ఎలా సెటప్ చేసుకోవాలని క్లౌడ్ కోడ్ ఇన్స్టెన్స్ని నేను మీకు మన యొక్క కోర్స్లో చెప్పా. ఫస్ట్ మీరు ఆ కోర్స్ వీడియో ఓపెన్ చేసి ఫస్ట్ 10 minutes చూడండి. ఫస్ట్ 15 minutes చూస్తే మీకు తెలిసిపోతుంది ఎలా చేయాలో. లేదా ChatGPTని అడిగినా అది చెప్తుంది, ఒక 3-5 స్టెప్స్ అనమాట. సో ఇది ఇక్కడ రన్ అవుతుంది, చూద్దాం నెక్స్ట్ ఏమవుతుందో మొత్తం అవుట్పుట్ ఇచ్చాక. ఇక్కడ చూడొచ్చు claude.md అనే ఒక ఫైల్ ఉంటుంది. ఈ ఫైల్ అనేది ప్రాజెక్ట్ బ్రెయిన్ అనమాట. దీని గురించి కూడా మన కోర్సులో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసాం. ఈ ఫైల్లో మొత్తం అన్ని స్టెప్స్ మెన్షన్ చేసి ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు ఒక APIకి క్రియేట్ చేసుకోమంటుంది. సో ఒక APIకి క్రియేట్ చేసుకుందాం ఆ యొక్క వెబ్సైట్కి వెళ్ళి. దానికంటే ముందు మన వర్క్ఫ్లో క్రియేట్ అయిందో లేదో చూద్దాం. చూడొచ్చు ఇక్కడ డైలీ AI అండ్ టెక్ న్యూస్ లెటర్ అని, ఇక్కడ అవైలబుల్ వయా MCP అని ఉంది. సో MCP ద్వారా కనెక్ట్ అయింది కాబట్టి అలా వచ్చింది. సో ఫస్ట్ మనం మన యొక్క APIకి క్రియేట్ చేసుకుందాం పబ్లిక్ న్యూస్ మొత్తం స్క్రేప్ చేయడానికి. సో ఇక్కడ ఫస్ట్ నేమ్ ఇంకా ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ ఇచ్చేసి నేను ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుంటా. తర్వాత ఆ అకౌంట్లో ఒక API కీ అనేది నేను క్రియేట్ చేసుకొని ఆ API కీ అనేది కాన్ఫిగర్ చేసేస్తా అక్కడ మన వర్క్ఫ్లోలో. ఇక్కడ మనం డైరెక్ట్గా ముందే చెప్పేయాలి దానికి, అంటే మనం క్రెడెన్షియల్స్ అన్నీ ముందే ఇచ్చేయాలి కాన్ఫిగర్ చేయడానికి, అప్పుడు అది చేయగలదు. లేదా ఏ క్రెడెన్షియల్స్ యూస్ చేయాలని మనం ముందే ప్రాంప్ట్లో చెప్పాలి. ఇక్కడ మనం చెప్పలేదు కాబట్టి ఇప్పుడు వర్క్ఫ్లో బిల్డ్ అయ్యాక మనం మాన్యువల్గా చేయాలి. ఇక్కడ API కీ నేను కాపీ చేస్తున్నా. కాపీ చేశాక ఇప్పుడు మన యొక్క N10 వర్క్ఫ్లోకి వెళ్ళిపోదాం. మనం వెళ్ళిపోయాక అక్కడ HTTP నోడ్ ఉంటుంది, అంటే HTTP నోడ్ యూస్ చేస్తుంది స్క్రేపింగ్కి. సో ఆ యొక్క నోడ్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేశాక ఇక్కడ మనం క్రెడెన్షియల్స్ సెట్ చేసుకోవాలి. సో మనం క్రెడెన్షియల్స్ సెట్ చేసుకున్నా. ఎలా అంటే ఇక్కడ క్వెరీ ఆత్ అని ఉంది కదా, ఒక క్రెడెన్షియల్ నేను పెట్టుకున్నా. అంటే ఇక్కడ నాకు చెప్పింది ఎలా సెటప్ చేసుకోవాలని క్లౌడ్, సేమ్ అలానే చేసా. నేమ్ వచ్చేసి API కీ పెట్టా, వాల్యూ వచ్చేసి ఏదైతే కీ ఉందో అది కాపీ చేసింది పెట్టా.
అండ్ ఇక్కడ మోడల్ కూడా ఒకసారి సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ అదే మనం ఇందాక ఫ్రీ క్రెడిట్స్ యూజ్ చేస్తున్నాం ఇప్పుడు. సో నేను రియల్ ఏపీఐకి పెట్టాను. ఇక్కడ మోడల్ కూడా ఫ్రమ్ లిస్ట్ నుంచి ఒక మోడల్ సెలెక్ట్ చేసి పెట్టేస్తా. నెక్స్ట్ సేవ్ చేసి ఒకసారి వర్క్ ఫ్లోని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. రియల్గా రన్ అవుతుందా లేదా అని మనకి తెలుస్తుంది. ఒకసారి ఏదో ఒక మోడల్ పెడదాం మనం అందకల్లా. GPT-4 మినియా లేదా 4.1 మినియా సరిపోతుంది మన యొక్క యూజ్ కేస్కి. ఆ మోడల్ వచ్చేసి మనం మెయిన్గా ఇక్కడ పబ్లిష్ చేయాలి. పబ్లిష్ చేయకపోతే మన వర్క్ ఫ్లో అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇక్కడ క్లాడ్కి ఇప్పుడు ప్రాంప్ట్ ఇద్దాం, ప్లీజ్ ఎగ్జిక్యూట్ ద వర్క్ ఫ్లో అని. ఓకే, ఐ హ్యావ్ సెటప్ ఆల్ ద క్రెడెన్షియల్స్, ప్లీజ్ ఎగ్జిక్యూట్ ద వర్క్ ఫ్లో అని చెప్తే అది మళ్ళీ MCP టూల్కి కాల్ చేస్తుంది. అంటే ఇప్పుడు MCP ఉందా, దానికి డిఫరెంట్ టూల్స్ కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట దాని యొక్క MCP సర్వర్స్కి. అంటే వర్క్ ఫ్లో ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక టూల్, వర్క్ ఫ్లో క్రియేట్ చేయడానికి ఒక టూల్, క్రెడెన్షియల్ సెటప్ చేయడానికి ఒక టూల్, వర్క్ ఫ్లోని డిలీట్ చేయడానికి ఒక టూల్, అలా అనమాట. MCP గురించి కూడా మీకు ఫుల్ కాన్సెప్ట్ తెలియాలంటే మన ఛానల్లో ఒక వీడియో ఉంది, చూడొచ్చు మీరు. ఇక్కడ చూడొచ్చు కొన్ని టూల్స్ యూస్ చేసింది. టూల్స్ యూస్ చేసి మన యొక్క వర్క్ ఫ్లోని ఎగ్జిక్యూట్ చేసింది. చూడొచ్చు అక్కడ వర్క్ ఫ్లో స్టార్టెడ్ అని వచ్చింది, ప్రాసెసింగ్ అని, ఏజ్ రైటింగ్ టెక్ న్యూస్ లెటర్ అని అలానే వచ్చింది. కాసేపు వెయిట్ చేద్దాం, అది కాస్త టైం తీసుకుంటుంది. ఈ MCP వల్ల చాలా యూజ్ కేసెస్ ఉన్నాయి మనకి. ఇప్పుడు మనం ప్రీవియస్గా చేయాలంటే ప్రతి ఒక్క టూల్ నార్మల్గా ఇంటిగ్రేట్ చేయాల్సి వచ్చేది అదే ఏ మోడల్కి. కానీ ఇప్పుడు MCP వచ్చాక మనం జస్ట్ సర్వర్ కనెక్ట్ చేస్తే సరిపోతుంది. టూల్స్ అన్నీ ఆటోమేటిక్గా సర్వర్ కనెక్ట్ ఉంటాయి కదా. సో మనం ఏ మోడల్కి అన్ని టూల్స్కి యాక్సెస్ వస్తుంది కాబట్టి అది అన్నీ యూజ్ చేయగలదు. చూడొచ్చు ఇక్కడ మనం ఎన్ని టోకెన్స్ కూడా యూజ్ చేస్తుందో మనకి చూపిస్తుంది. అది ఒక బెస్ట్ ఫీచర్ అనమాట క్లౌడ్ కోడ్లో. ఇక్కడ మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది కాస్త టైం తీసుకుంటుంది, ఎందుకంటే మొత్తం ఒక వర్క్ ఫ్లోని రన్ చేయాలి కదా. అంటే అక్కడ మన న్యూస్ స్క్రేప్ చేయాలి, దానికి కాస్త టైం తీసుకుంటుంది. ఇంకా స్క్రేప్ అయిన న్యూస్ని అది న్యూస్ లెటర్ కూడా రాయాలి. ఇక్కడ అయినట్టుంది, సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయిందని వచ్చింది. ఒకసారి మన యొక్క మెయిల్ ఓపెన్ చేసి చూద్దాం మనం. అంటే మన మెయిల్కి న్యూస్ లెటర్ అనేది వస్తుంది నా యొక్క మెయిల్ ఐడికి. ఆ యొక్క మెయిల్ ఓపెన్ చేద్దాం. సో నేను ఓపెన్ చేస్తున్నా, అంటే వేరే మెయిల్ ఇచ్చా నేను. ఆ అకౌంట్లో ఉన్న మెయిల్ నేను ఓపెన్ చేయాలి, జీమెయిల్. సో ఓపెన్ చేస్తాను, ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి. మన యొక్క జీమెయిల్ వచ్చేసి లోడ్ అవుతుంది, అంటే కొంచెం ఇంటర్నెట్ ఇష్యూ ఉన్నట్టుంది కదా, కాస్త టైం తీసుకుంటుంది. చూద్దాం ఇక్కడ. వన్స్ లోడ్ అయ్యాక మనకి, నేను డైరెక్ట్గా ఓపెన్ చేస్తున్నా, స్కిప్ చేసా. ఇక్కడ వచ్చేసి మన యొక్క మెయిల్ ఇక్కడ వచ్చింది, న్యూస్ లెటర్ అని. చూడొచ్చు ఇక్కడ రీసెంట్ వీక్లో జరిగిన న్యూస్ మొత్తం మనకు వచ్చింది. రీసెంట్ వీకా లేదా రీసెంట్ లాస్ట్ డే నాకు అంత కన్ఫర్మ్గా తెలియదు. చూడొచ్చు ఇక్కడ లింక్స్ కూడా వచ్చాయి మనకి. క్లాడ్ ఫ్యాబుల్ 5 రిలీజ్ అయిందని ఇలా మనకి అదే లింక్స్ కూడా వచ్చాయి మనకి. అక్కడ ఇమేజెస్ లోడ్ అవ్వట్లేదు ఇంటర్నెట్ ఇష్యూ వల్ల. ఇమేజెస్ కూడా నార్మల్గా అయితే లోడ్ అవుతాయి మనకి అక్కడ. సో ఇలా అనమాట. జస్ట్ మనం 2 లైన్స్ ఆఫ్ ప్రాంప్ట్ ఇచ్చి ఏకంగా ఒక వర్క్ ఫ్లోని బిల్డ్ చేస్తాం. ఇంకా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి చిన్న చిన్న వర్క్ ఫ్లోస్కి అయితే అది బాగానే వర్క్ అవుతుంది. ఒక టాప్ లెవెల్ వర్క్ ఫ్లో బిల్డ్ చేయాలంటే కాంప్లెక్స్ది మనం మొత్తం కాంటెక్స్చువల్ డేటా అనేది పర్ఫెక్ట్గా ఇవ్వాలి. ఇంకా అది టైం కూడా తీసుకుంటుంది ఎక్కువ. సో చిన్న చిన్న మిస్టేక్స్ కూడా చేయొచ్చు అది. ఇలా అనమాట. ఇప్పుడు మనం ఇంకో వర్క్ ఫ్లో బిల్డ్ చేద్దాం. ఏంటంటే ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ బిల్డ్ చేయమన్నాం. ఇందాక వచ్చేసి వర్క్ ఫ్లో బిల్డ్ చేసాం కదా, ఇప్పుడు ఒక ఏజెంట్ బిల్డ్ చేద్దాం మనం. బిల్డ్ మీ అన్ ఏజెంట్ ఫర్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ విచ్ హ్యాస్ టు ఆన్సర్ క్వశ్చన్స్ అబౌట్ ద ప్రాపర్టీ లిస్టింగ్స్ అని అలా ఒక ప్రాంప్ట్ ఇద్దాం మనం. జస్ట్ ఒక న్యాచురల్ లాంగ్వేజ్లో ఒక సింపుల్ ప్రాంప్ట్ ఇద్దాం. జస్ట్ 2 లైన్స్ ఆఫ్ ప్రాంప్ట్ అనమాట. చూద్దాం అది ఎలా క్రియేట్ చేస్తుందో, క్రియేట్ చేసింది ఎలా వర్క్ అవుతుందో, క్రెడెన్షియల్స్ ఎలా సెటప్ చేస్తుందో అవన్నీ. ఆల్రెడీ నేను గూగుల్ క్యాలెండర్ ఇంకా జీమెయిల్ యొక్క క్రెడెన్షియల్స్ పెట్టేసి ఉంచా. దేంట్లో మన యొక్క N10 అకౌంట్లో ఉన్నాయి యాడ్ చేసి. సో ఆ యొక్క ఎగ్జిస్టింగ్ క్రెడెన్షియల్స్ యూస్ చేయమని ఇక్కడ మెన్షన్ చేస్తాను నేను ప్రాంప్ట్లో. మీరు కూడా అలా ఉంటే మీరు అలా మెన్షన్ చేయొచ్చు ఆ క్రెడెన్షియల్ నేమ్ ఇచ్చేసి. నాకు క్రెడెన్షియల్ నేమ్ గుర్తులేదు అంత క్లియర్గా. సో ఎగ్జిస్టింగ్ క్రెడెన్షియల్స్ యూస్ చేయమని నేను అలా చెప్పా. సో ఇది కూడా రన్ అవుతుంది మొత్తం. అండ్ మనం చూడొచ్చు ఇక్కడ మీకు రైట్ సైడ్లో చాలా ఫైల్స్ ఉన్నాయి. ఈ ఫైల్స్ అన్నిట్లా మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అది ఫాలో అవుతుంది. అంటే ఆ యొక్క ఇన్స్ట్రక్షన్స్ బట్టి అది స్టెప్ బై స్టెప్ ప్రొసీడ్ అవుతుంది వర్క్ ఫ్లో బిల్డ్ చేయడానికి. అంటే అది ఆ యొక్క పాత్రలో థింక్ చేస్తుంది వర్క్ ఫ్లో బిల్డ్ చేయడానికి. ఓకే, సో స్కిల్స్ అనేవి
ఏంటంటే మీకు సింపుల్గా చెప్పాలంటే క్లౌడ్ స్కిల్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక ఏ మోడల్ తీసుకుంటే అది ప్రతి యూజ్ కేస్కి యూజ్ అవుతుంది జనరల్గా అయితే. కానీ ఆ యొక్క ఏ మోడల్ని మనం ఒక పర్టిక్యులర్ యూజ్ కేస్కే, అంటే ఇక్కడ ఓన్లీ N8N వర్క్ ఫ్లోస్ క్రియేట్ చేయడానికే, లేదా ఒక ఇమేజ్ క్రియేట్ చేయడానికే, లేదా అంటే ఒక ఇమేజ్ క్రియేట్ చేయడానికి కావాల్సిన ప్రాంప్ట్కే, లేదా ఒక స్లైడ్ డెక్ క్రియేట్ చేయడానికి, అలా అంటే అది మొత్తం దాని గురించి ఆలోచిస్తుంది అప్పుడు, జనరల్ పర్పస్ కోసం కాకుండా. చూడొచ్చు అప్పుడే మన వర్క్ ఫ్లో అనేది బిల్డ్ అయింది. చూద్దాం ఒకసారి రియల్గా బిల్డ్ అయిందా లేదా. ఇక్కడ బిల్డ్ అయినట్టు వచ్చింది. ఏ క్రెడెన్షియల్స్ యాడ్ చేసింది కూడా ఇక్కడ చూపించింది. GPT మోడల్ కానీ, చెక్ గూగుల్ క్యాలెండర్ అవైలబిలిటీకి కానీ. ఇది చాలా బాగుంది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఓవర్వ్యూలో. ఇక్కడ మీరు చూడొచ్చు టాప్లో వర్క్ ఫ్లో లోడ్ అవుతుంది. రియల్ ఎస్టేట్ ఏజెంట్ అని ఉంది. ఓపెన్ చేద్దాం ఒకసారి. జస్ట్ క్రియేటెడ్ నవ్ అని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి చార్ట్ ట్రిగర్ నోడ్ యూస్ చేసి ఉంటుంది, ఎందుకంటే ఏ ఏజెంట్ కదా. ఒకసారి చూద్దాం ఆ యొక్క ఏ ఏజెంట్ ఎలా వర్క్ అవుతుందని టెస్ట్ చేద్దాం. ప్రాంప్ట్, సిస్టమ్ ప్రాంప్ట్, యూజర్ ప్రాంప్ట్ మొత్తం రెండు అదే ఆటోమేటిక్గా పెట్టింది. మనం మాన్యువల్గా ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఒకసారి చూద్దాం ఎలా వర్క్ అవుతుందని. ఇక్కడ ఎర్రర్ వచ్చింది. గూగుల్ క్యాలెండర్ కరెక్ట్గా ఇంక్లూడ్ చేయలేదు, అక్కడ ప్రైమరీ పెట్టింది మన యొక్క రియల్ది పెట్టడం అనేసి. సో ఒకసారి మనం దాన్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఇది లోడ్ అవ్వట్లేదు. ఒకసారి మనం ఏం చేద్దామంటే అక్కడ వేరే క్రెడెన్షియల్ సెలెక్ట్ చేసి ట్రై చేద్దాం ఒకసారి లోడ్ అవుతుందో ఏంటని. అది కూడా లోడ్ అవ్వట్లేదు. ఇప్పుడు వేరే దానికి చూద్దాం. బ్యాక్ వచ్చేసి వేరేది అది రియల్గా సెట్ అయిందా లేదా అని. సో దానికి కూడా ఒకసారి క్రెడెన్షియల్ చేంజ్ చేద్దాం. ఫ్రమ్ లిస్ట్ పెట్టాలి. ఇక్కడ ఫ్రమ్ లిస్ట్ అంటే ఏంటంటే ఏవైతే క్యాలెండర్స్ ఉన్నాయో ఆల్రెడీ మన అకౌంట్లో అవన్నీ చూపిస్తాయి. ఓకే, ఇది కూడా అవ్వట్లేదు. ఇంకోసారి ట్రై చేద్దాం. ఇప్పుడు చూపిస్తుంది. అంటే మనం ఫస్ట్ పెట్టిన క్రెడెన్షియలే కరెక్ట్ అనమాట. ఓకే, మిగతావన్నీ ఆటో డిఫైన్ పెట్టింది, అంత పర్ఫెక్ట్గా చేసింది. ఇంకా ఇది కూడా ఒకసారి సెటప్ చేసేద్దాం. సెకండ్ అయితే సెలెక్ట్ చేద్దాం. ఇందాక మనం ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు చూపించలేదు, అది మొత్తం సర్వర్ ఇష్యూ అనమాట. ఓకే, ఇంటర్నెట్ ఇష్యూ లేదా అక్కడ ఆఫ్లైన్ ఉందా, ఇంటర్నెట్ ఇష్యూ. నాకు ఇంటర్నెట్ అంత పర్ఫెక్ట్గా లేదు. ఓకే, చూద్దాం. ఇప్పుడు టెస్ట్ చేద్దాం. ఓపెన్ చాట్ పైన క్లిక్ చేసి హాయ్ అని ఒక మెసేజ్ సెండ్ చేద్దాం. ఏం చేస్తుందో చూద్దాం, రెస్పాన్స్ వస్తుందో రాదా అని. ఎర్రర్ వచ్చింది, అంటే మన యొక్క క్రెడెన్షియల్స్ కరెక్ట్ సెటప్ చేయలేనట్టుంది. ఒకసారి ఓపెన్ అకౌంట్ పెడదాం. మోడల్ సెలెక్ట్ చేద్దాం. GPT 4.1 మినియా లేదా ఏదో ఒక మోడల్ సెలెక్ట్ చేద్దాం. ఎందుకలా టెస్టింగ్కే కదా. ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే ఇక్కడ మనం N8N ఫ్రీ ఓపెన్ క్రెడిట్స్ పెట్టింది అది క్రెడెన్షియల్గా. ఇందాక అక్కడ మోడల్ GPT 4.1 పెట్టింది. మనకి ఫ్రీ క్రెడెన్షియల్స్లో, అంటే ఫ్రీ క్రెడిట్స్లో 4.1 మోడల్ యూజ్ చేయడం కాదు. ఇప్పుడు నేను ఒక పేడ్ అకౌంట్ కూడా క్రెడెన్షియల్స్ యాడ్ చేశాను ఆల్రెడీ. ఇప్పుడు వేరే మోడల్ సెలెక్ట్ చేశాను కదా. ఇప్పుడు ఒకసారి పెడదాం ఆ మోడల్ సెలెక్ట్ చేసి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కూడా ఒకసారి టెస్ట్ చేద్దాం, ఎలా అవుతుందో చూద్దాం ఒకసారి. ఇక్కడ ఇది ఆఫ్లైన్కి వెళ్ళిపోతుంది సర్వర్ వచ్చేసి, ఎందుకో తెలియదు. ఇలా రికార్డ్ చేస్తున్నాను, సిగ్నల్ పోతుందో లేదో తెలియదు. ఒకసారి మోడల్ సెలెక్ట్ చేద్దాం, ఒక మంచి మోడల్. మనం వచ్చేసి ఏదో ఒక మోడల్ సెలెక్ట్ చేద్దాం. GPT 4.1 మినీ సెలెక్ట్ చేద్దాం, మన యూజ్ కేస్కి సరిపోతుంది. ఇప్పుడు ఇంకోసారి టెస్ట్ చేద్దాం. పబ్లిష్ చేయాలి మనం, మెయిన్గా పబ్లిష్ చేయడం మర్చిపోకూడదు, అప్పుడే మొత్తం చేంజెస్ అన్నీ సేవ్ అవుతాయి. ఇప్పుడు టెస్ట్ చేద్దాం ఒకసారి. హాయ్ అని మెసేజ్ ఇంకోసారి సెండ్ చేద్దాం. ఒకసారి చూద్దాం ఎలా వర్క్ అవుతుందని. ఈసారి రన్ అవుతుంది అది. ఇక్కడ చూడొచ్చు మీరు, లోడింగ్ అని ఇక్కడ వస్తుంది కదా ఒక యానిమేషన్, దాని అర్థం అది రన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఆఫ్లైన్ ఉంది, సో అందుకే మనకు అక్కడ పైన రన్ అయ్యి చూపించట్లే. ఒక 2 seconds వెయిట్ చేద్దాం. మీరు చూడొచ్చు ఇప్పుడు రన్ అవుతుంది అది. ఇక్కడ వచ్చింది హాయ్ హలో హౌ కెన్ ఐ అసిస్ట్ యూ, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ విజిటింగ్ ఎనీ ఆఫ్ ద అవైలబుల్ ప్రాపర్టీస్ అని ఉంది. ఎస్ అని మెసేజ్ పెడదాం మనం ఒకసారి. ఎస్ అని పెట్టగానే అది మనకు రెస్పాన్స్ ఇస్తుంది. గ్రేట్, కుడ్ యూ ప్లీజ్ ప్రొవైడ్ మీ విత్ యువర్ ఫుల్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, డీటెయిల్స్ అడుగుతుంది. ఇంకా ఏ ప్రాపర్టీ విజిట్ చేసుకోవడానికి రావాలనుకుంటున్నారో అని అడుగుతుంది. నేను వేరే ఒక ప్రాపర్టీ నేమ్ ఇచ్చేస్తే ఇంకా నా డీటెయిల్స్ కూడా ఇచ్చేస్తా. ఏంటంటే ఇది ఆటోమేటిక్గా సైట్ విజిటింగ్ అనేది షెడ్యూల్ చేస్తుంది. అంటే ఇది ఒక బేసిక్ ఏజెంట్ అనమాట.
మనం ఇప్పుడు మన మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఇక్కడ ఏ ఏజెంట్ బిల్ చేయడం కాదు, అదే N10ని క్లౌడ్తో కనెక్ట్ చేసి అలా బిల్ చేయాలి, అదొకటి. ఇక్కడ బుక్ ఏ మీటింగ్ అని మనం పెట్టాం, అది నేమ్, ఈమెయిల్ అవన్నీ అడుగుతుంది. ఒకసారి మన డీటెయిల్స్ అన్నీ దానికి ఇచ్చేద్దాం, నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్ని. తర్వాత అది రియల్గా షెడ్యూల్ చేస్తుందా లేదా అని చూద్దాం ఒకసారి. నేమ్ వచ్చేసి ఇచ్చేస్తా, ఈమెయిల్ కూడా ఇస్తున్నా, ఫోన్ నెంబర్ కూడా ఇచ్చేద్దాం. అండ్ యువర్ ప్రిఫర్డ్ డేట్ అండ్ టైం ఫర్ వ్యూయింగ్ 60 minute స్లాట్ అని అలా అడుగుతుంది. 9 AM to 6 PM అండ్ సాటర్డే 10 AM to 4 PM అని. అంటే ఓన్లీ బిజినెస్ అవర్స్లోనే మనం సైట్ విజిటింగ్ షెడ్యూల్ చేసుకోవడానికి అవుతుంది. దాన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు అక్కడ ప్రాంప్ట్లో మార్చేసి, ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. సరే ఇచ్చేద్దాం డేట్ కూడా. వన్స్ సైట్ విజిటింగ్ షెడ్యూల్ అయ్యాక మనకు మెయిల్ కూడా వస్తుంది, చూడొచ్చు. సైట్ విజిటింగ్ షెడ్యూల్ అయ్యింది, అవైలబిలిటీ చెక్ చేసింది, మీటింగ్ బుక్ చేసింది, ఈమెయిల్ కూడా సెండ్ చేసింది. యా, యువర్ వ్యూయింగ్ అపాయింట్మెంట్ ఫర్ ద లగ్జరీ విల్లా అట్ 42 సన్సెట్ ఈజ్ సక్సెస్ఫుల్లీ బుక్డ్ అని అలా అని ఇచ్చింది. యా, ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాం మెయిల్, రియల్గా మనకి మెయిల్ వచ్చిందా రాలేదని. మెయిల్ ఓపెన్ చేస్తున్నా ఇప్పుడు. యా, మెయిల్ ఓపెన్ చేస్తున్నా, చూద్దాం ఒకసారి మనకి ఏ డీటెయిల్స్ వచ్చాయని మెయిల్లో. ఇన్బాక్స్లోకి వెళ్దాం ఒకసారి, కిందకి స్క్రోల్ చేస్తే న్యూ మెసేజెస్ ఉంటాయి. ఇక్కడ వ్యూయింగ్ కన్ఫర్మేషన్ ఫర్ ద లగ్జరీ విల్లా ఎట్ 42 సన్సెట్ అని వచ్చింది, విజిటింగ్ కన్ఫర్మేషన్. యా, మొత్తం అంతా బాగానే వర్క్ అయ్యింది, అంటే ఏజెంట్స్ బాగానే బిల్డ్ చేస్తుంది, చిన్న చిన్న ఏ వర్క్ ఫ్లోస్ కూడా బాగానే బిల్డ్ చేస్తుంది. సో ఇదనమాట ఈ వీడియోకి. ఇప్పటివరకు మీరు చూస్తున్నారంటే మన వీడియో నచ్చింది అనుకుంటా. ఇంకా ఇలాంటి ఎక్కువ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.